మీకు తెలుసా, ఓట్స్ని అన్నంలాగా వండుకొని తింటే వారెవ్వా అనిపించే అంత చక్కటి నాజుకుదనాన్ని పొందొచ్చు. బరువు తగ్గటానికి ఒక 7 రోజుల ఓట్ మీల్ డైట్ అనేది మనం తెలుసుకుందాం. అలాగే బరువు తగ్గటానికి ఆరోగ్యకరమైనటువంటి ఓట్స్తో చేసుకునే వంటకాలను కూడా తెలుసుకుందాం. అన్నిటికీ మించి ఓట్ మీల్ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం. అంటే గుండెకు ఇది ఒక రక్షణలాగా పనిచేస్తుంది, పేగు కదలికల్ని నియంత్రిస్తుంది, ఆఖరికి మధుమేహాన్ని కూడా కంట్రోల్ చేస్తుంది, ఇంకా హైపర్ టెన్షన్ని నివారిస్తుంది, అన్నిటికీ మించి చర్మాన్ని రక్షిస్తుంది. ఆసక్తికరమైన ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఎంతో ఆసక్తికరమైంది, అందరికీ అవసరమైంది. ఇదే ఓట్ మీల్. ఈ ఓట్ మీల్తో వారంలో వారెవ్వా అనిపించే చక్కటి నాజుకుదనాన్ని మీరు సొంతం చేసుకోవచ్చు. ఓట్స్ మీకు ఆరోగ్యకరమైనటువంటి ఫైబర్ని అందిస్తుంది, అలాగే పోషకాలను కూడా అందిస్తుంది. రోజుకి కనీసం 2 సార్లు ఓట్స్ని తినడం ద్వారా మీరు బరువు తగ్గచ్చు. ఓట్స్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినటువంటి అల్పాహారం. దీన్ని ఉడికించడం అనేది చాలా సులభం. ఓట్స్లో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ప్రధానంగా ఓట్స్లో అద్భుతమైన ఫైబరు ఉంటుంది, పుష్కలంగా ఉంటుంది. ఇది బింజ్ ఈటింగ్ని తగ్గిస్తుంది, అంటే అతి ఆకలి బాధను తగ్గిస్తుంది. ప్రధానంగా చిరుతిండిపైన ధ్యాసని ఇది తగ్గిస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా వేగంగా బరువు తగ్గాలి అనుకునే వాళ్ళకి ఈ ఓట్ మీల్ అనేది ఒక మంచి ప్రత్యామ్నాయ ఆహారం. ఓట్స్తో పాటు కొన్ని ఇతర పోషకాలని ఆహార రూపంలో తీసుకుంటే చాలా మేలు జరుగుతుంది. సరే, అసలైన విషయం ఏంటంటే ఈ బరువు తగ్గటానికి ఒక 7 రోజుల ఓట్ మీల్ డైట్ ప్రణాళిక. దీన్ని మనం తెలుసుకుందాం. చాలా సులభం ఇది. మొదట 2 రోజులు రోజుకి 3 సార్లు పూటకి ఒక బౌల్ చొప్పున ఉడికించిన ఓట్స్ని తినండి. తర్వాత 2 రోజులు రోజుకి 2 సార్లు తినండి. మిగిలిన 3 రోజులు రోజుకి 1 సారి మాత్రమే ఓట్స్ తీసుకోండి. అయితే రాత్రిపూట ప్రోటీన్ కోసం ఉడికించిన స్కిన్లెస్ కోడి మాంసం, ఒకవేళ మీరు మాంసాహారులు అయితే, లేదా చేప మాంసం, అలాగే సలాడ్స్, ఉడికించిన కూరగాయలు, వీటిని తినండి. ఇది రోజుకి 1300 క్యాలరీని సమకూరుస్తుంది. దీంతో మీరు చాలా ఈజీగా, చాలా తేలిగ్గా, సునాయాసంగా బరువు తగ్గగలుగుతారు. అన్నిటికంటే ముఖ్యంగా ఈ ఓట్స్ ద్వారా శరీరానికి కావలసినంత ఫైబర్ అందుతుంది. ఇది జీర్ణక్రియని చక్కగా ఉండేలా చేస్తుంది. అంతేకాదు, ఓట్స్లో ఉండే ఫైబరు పేగుల్లో ఉండేటువంటి ఆ అదనపు కొవ్వుని నిర్వీర్యం చేస్తుంది. సరే, ఇంకా అసలైన విషయం ఏంటంటే ఈ బరువు తగ్గడానికి ఆరోగ్యకరమైనటువంటి ఓట్స్తో చేసుకునే వంటకాలు, వీటిని కూడా తెలుసుకుందాం. ఓట్ మీల్ డైట్ని మీరు ఫాలో అయ్యేటప్పుడు మీరు తినగలిగేటటువంటి కొన్ని రకాల ఆరోగ్యకరమైనటువంటి తక్కువ క్యాలరీల వంటకాలు కూడా ఉన్నాయి. వీటిని తెలుసుకుందాం. మొదట మనం చెప్పుకోవాల్సింది ఓట్స్ కిచిడి. కొద్దిగా పెసరపప్పు, అలాగే కొన్ని కూరగాయల ముక్కలు వేసి రుచికరంగా కిచిడి తయారు చేసుకొని తింటే మీకు రుచికి రుచి, అదే సమయంలో పోషకాలు అందుతాయి. అన్నిటికీ మించి ఇది ఆకలిని కంట్రోల్ చేస్తుంది. ఇక రెండో వంటకం ఓట్స్ ఊతప్పం. దక్షిణ భారత వంటకం ఈ ఊతప్పం అనేది. అయితే ఓట్స్తో దీన్ని మీరు తయారు చేసుకోవచ్చు. ఇక మూడోది ఉడికించి వేయించిన గుడ్డుతో ఓట్స్ తయారు చేసుకోవటం. ఈ లంచ్ రెసిపీ, దీన్ని ఓట్ మీల్లో మీరు భాగం చేసుకుంటే ఈ గుడ్డుని ప్రోటీన్లు కూడా అందుతాయి. అలాగే ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఓట్స్ ఇడ్లీ. ఓట్స్తో మీరు ఇడ్లీని తయారు చేసుకొని వేడివేడిగా కావాలనుకుంటే కొద్దిగా ఒక 1/4 టీ స్పూన్ నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటాయి, ఆరోగ్యం కూడా. ఇక ఒకవేళ మాంసాహారులు అనుకోండి, చికెన్తో కలిపి ఓట్స్ని వండుకోవచ్చు. మాంసాహారం ఒకవేళ మీకు ఇష్టమైతే ఇది ఒక మంచి రుచికరమైన వంటకం. అంటే చికెన్తో కలిపి ఓట్స్ని తింటే శరీరానికి కావాల్సిన ప్రోటీన్ అందుతుంది, వైటమిన్లు కూడా అందుతాయి. సరే, మరి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఓట్ మీల్ని తినడం వల్ల కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు, వీటిని కూడా తెలుసుకుందాం. అంటే కేవలం ఇదితో సన్నబడటానికే కాదు, ఇతరత్ర చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఉదాహరణకు
ఇది గుండెకి రక్షణ ఇస్తుంది. ఇది చాలా ఆసక్తికరమైన విషయం. ఓట్స్ హృదయ సంబంధ వ్యాధులు నిరోధించేటువంటి యాంటాక్సిడెంట్తో నిండి ఉంటాయి ఓట్స్లో. అంతేకాదు ఓట్స్లో ఉండేటువంటి డైటరీ ఫైబరు ఈ హెచ్డిఎల్ అంటారే, మంచి కొలెస్ట్రాల్, దీన్ని ప్రభావితం చేయకుండా చెడు కొలెస్ట్రాల్ అంటే ఎల్డిఎల్ని తగ్గిస్తుంది. అదనంగా ఓట్స్లో ఈ ప్లాంట్ లిగ్నైన్లు అనేవి ఉంటాయి. ఇవి గుండె జబ్బుల్ని నుంచి మిమ్మల్ని కాపాడతాయి. కాబట్టి మన రోజువారీ ఆహారంలో ఓట్ మీల్ని చేర్చుకుంటే కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించవచ్చు. అదే సమయంలో గుండెకి ఇది చాలా ఆరోగ్యం, కాబట్టి గుండెని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. అందుకే మించి ఇంకొక ముఖ్యమైన విషయం, పేగుల కదలిక. ఈ ఓట్స్ ఈ పేగుల కదలికల్ని నియంత్రిస్తుంది. ఓట్స్లో ఫైబర్ ఉంటుంది, అంటే కరిగే ఫైబరు, కరగని ఫైబర్ రెండు ఉంటాయి. వీటిని రోజు తీసుకోవటం వల్ల మలబద్ధకాన్ని తగ్గించుకోవచ్చు. అలాగే పేగు కదలికల్ని కూడా సులభతరం చేసుకోవచ్చు. మీ రోజువారీ ఆహారంలో ఈ ఓట్స్ని చేర్చుకోవటం వల్ల మలబద్ధకం సమస్యని సేఫ్గా దూరం పెట్టవచ్చు. దీన్ని మీరు అల్పాహారంలా తీసుకోవచ్చు, లేదా భోజనంలో కూడా భాగం చేసుకోవచ్చు. అన్నిటికీ మించి ఇంకొక ఆసక్తికరమైన విషయం, మన దేశం డయాబెటీస్ క్యాపిటల్ అయిపోతుంది. ఈ నేపథ్యంలో ఓట్స్ని తీసుకోవటం ద్వారా ఈ మధుమేహాన్ని కూడా నియంత్రించుకోవచ్చు. ఇది డయాబెటీస్ని కూడా కంట్రోల్లో పెడుతుంది. ఇది చాలా ఫ్యాసినేటింగ్ పాయింట్. ఓట్స్ రక్తంలో చక్కెర స్థాయిని స్థిరీకరిస్తుంది, ప్రధానంగా టైప్ 2 డయాబెటీస్. దీని ప్రమాదాన్ని తగ్గిస్తాయి ఓట్స్. ఒకవేళ మీరు మధుమేహ వ్యాధిగ్రస్తులైతే తప్పనిసరిగా రోజువారీ ఆహారంలో ఓట్స్ని చేర్చుకోండి. ఓట్స్లో ఉండే అధిక ఫైబర్ కంటెంటు, ఇంకా పిండి పదార్థాలు, ఈ మొత్తం కూడా ఆహారాన్ని సాధారణ చక్కెరలుగా మార్చడాన్ని నెమ్మదింపజేస్తాయి. అన్నిటికీ మించి ఇంకొక ముఖ్యమైన విషయం, ప్రపంచవ్యాప్తంగా మరణాలకు అతిపెద్ద కారణం ఏంటంటే హై బీపీ. ఈ నేపథ్యంలో ఈ హైపర్ టెన్షన్, అంటే ఈ హై బీపీని సైతం ఈ ఓట్స్ నివారిస్తాయి, అలాగే కంట్రోల్ చేస్తాయి. అధిక రక్తపోటు ఒకవేళ ఉంటే మీరు ఓట్ మీల్ తీసుకోవచ్చు. మీ రక్తపోటు స్థాయిని అదుపులో ఉంచడానికి ఓట్ మీల్ డైట్ ఉపయోగపడుతుంది. అందుకే మించి ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే, యంగ్స్టర్స్కి సంబంధించి ఇది చర్మాన్ని రక్షిస్తుంది, అంటే ఒక స్కిన్ ప్రొటెక్టివ్ లాగా కూడా ఇది పనిచేస్తుంది. ఓట్స్ దురద ఇలాంటి సమస్యను దూరం చేస్తుంది. ప్రధానంగా ఈ అమెరికాకి సంబంధించినటువంటి డర్మటాలజీ ఇన్స్టిట్యూట్స్ వీట్స్ ప్రకారంగా ఈ ఓట్స్ అనేది చర్మం తాలూకు pH స్థాయిని నియంత్రించగలుగుతుంది. ఇది చర్మాన్ని తేమగా మృదువుగా చేయడానికి సహాయపడుతుంది. ఇలాగా ఈ ఓట్స్ను ఉపయోగించి మీరు అనేక చక్కని ఆరోగ్య లాభాలు పొందొచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అయ్యి అవడంతోనే ఆ విషయం మీకు తెలియటం కోసం ఆ బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి మంచి విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.